సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని స్వతంత్ర దినోత్సవ వేడుకలను బీజేపీ పట్టణ అధ్యక్షులు నర్సింగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగౌడ్ మాట్లాడుతూ దేశ రాష్ట్ర ప్రజలకు రామచంద్రపురం డివిజన్ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహనీయుల త్యాగాల ఫలితం మనకి లభించిన ఈ స్వతంత్రం ఊరికే రాలేదని, ఎందరో మహానుభావుల త్యాగాలు కృషి వల్లనే ఈ రోజు మనమందరం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నామన్నారు. హర్ఘర్ తిరంగా స్ఫూర్తి గతంలో జాతీయ జెండా ఎగురవేయాలంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాలు లేదా అధికారులకే పరిమితమయ్యేదని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ఘర్ తిరంగా పిలుపుతో ప్రతి సామాన్య పౌరుడు కూడా జెండా ఎగురవేసే హక్కు స్ఫూర్తి పొందారని ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనిల్, మోనేష్ తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, అలాగే మన డివిజన్ రామచంద్రపురం 268 డివిజన్ ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్రం మన ఊరికే రాలేదు. ఎందరో మహానుభావుల త్యాగం వల్ల, వాళ్ళ కృషి వల్ల ఈరోజు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఇదంతా మహనీయుల పుణ్యం వల్ల, మనం అందరం వాళ్ళ త్యాగాల వల్ల కూడా మనం అందరము ఇంత ప్రశాంతంగా ఉంటున్నాము. అట్లాగే ఈ మన దేశ ప్రధాని ఇంతకు ముందు జెండా ఎగరేయాలంటే ఒక అధికారియో లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగియో అయ్యుంటే గానీ వాళ్ళ కార్యాలయాల దగ్గర ఎగరేయడానికి అవకాశం ఉండేది. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి పైన ప్రతి సామాన్యుడు కూడా, ప్రతి పౌరుడు కూడా జెండా ఎగరేయాలి, అందరూ కూడా ఎగరేసే హక్కు అందరికి ఉంది అని చెప్పి అందరిలో కూడా స్ఫూర్తిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు సామాన్యుడితోటి కూడా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరిలో స్ఫూర్తి నింపి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా జెండా ఎగరేసే అవకాశము తెలిపి వాళ్ళకి కలిగజేసినందుకు కూడా వారికి దేశ ప్రధాని గారికి, గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేమందరం కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే యువత అందరూ కూడా ఈ ఒక్కరోజు దేశభక్తితో కాదు, ప్రతిరోజు కూడా దేశభక్తి నిండి ఉండాలి. మన తల్లిదండ్రులనే కానీ, లేకపోతే ఉపాధ్యాయులనే కానీ, పెద్దలనే కానీ గౌరవించడం నేర్చుకోవాలి. అట్లాగే మన దేశం కూడా మొత్తం శుభ్రంగా ఉండి, అట్లాగే దేశ అభివృద్ధి కోసం కూడా మీరు మంచిగా చదువుకొని రేపు మంచి ఎదిగిన తర్వాత విదేశాలకు పోకుండా ఇక్కడ మన దేశం కోసం మీ కృషి అవసరం ఉంటుంది. కాబట్టి దేశ అభివృద్ధి కోసం కూడా మీరు అందరూ కృషి చేయాలని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.